నీ కొండనైపోని, చెట్టునైపోని, పుట్టనైపోని శరీరం దేని వల్ల వస్తుంది? శరీరం చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మను అనుసరించి వస్తుంది. కానీ భక్తి మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం లేకుండా భక్తి రమ్మంటే రాదు. ఏమండి, రేపటి నుంచి నేను భక్తి చేస్తానండి, అది చేయడానికి ఎక్సర్సైజ్ ఏం కాదది. ఆ భక్తి ఏర్పడడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప భక్తి ఏర్పడదు. ఆ భక్తి నిజంగా తాదాత్మ్యతతో కూడినటువంటి భక్తి ఏర్పడిందా, దాని నుంచి విడిపడడం కూడా చాలా కష్టం. ఇందుచేత రామకృష్ణ పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడిచారు చాలా మంది. ఎంతమందికి ఏర్పడుతుంది? లేచింది మొదలు పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అని ప్రహ్లాదుడి గురించి చెప్పినట్టు, ఏది చేస్తున్నా పరమాత్మని గురించినటువంటి ఆలోచన సంతతము లోపల తిరిగేటటువంటి చిత్తవృత్తి ఏర్పడడం అంటే అది కేవలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఏర్పడుతుందా భక్తి.